ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. ప్రభువైన యేసు మనకిచ్చుచున్న గొప్ప ఆదరణతో కూడిన మాట. నా యొద్దకు వచ్చు వానిని నేనేమాత్రము బయటకు త్రోసివేయను. మనుషులైనటువంటి వారు తమకు సన్నిహితులైన వారిగా ఉన్నా, తాము ద్వేషించువారుగా ఉన్నా, అందరూ అందరినీ చేర్చుకొనరు, అందరితో కలిసి ఉండలేరు. ఎందుకంటే ఆ మనుషులలో ఏదో ఒక లోటు, కొరత వారికి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రభు చెబుతున్న మాటను మనం గమనించినప్పుడు, ఆయన యొద్దకు వచ్చువారు ఎవరైనను సరే వారిని ఆయన బయటకు త్రోసివేయను అని అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానములో యేసు ప్రభు వారు చెబుతున్న మాటను మనము గమనించినట్లయితే, ఆయన కుమారుడు తండ్రితో వ్యాజ్యమాడి తనకు కావలసినది తనకు ఇవ్వాలి అని వాడు ఆయనతో వాదించాడు. తండ్రి తన ఆస్తిని రెండుగా చేసి తన చిన్న కుమారుని యొక్క భాగమును వాడికి ఇచ్చివేసినాడు. వాడు దూరదేశమునకు ప్రయాణమై దుర్వ్యాపారము చేత తన ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. అన్నిటినీ పోగొట్టుకున్న తరువాత వాడికి ఆలోచన వచ్చింది, వాడికి జ్ఞానోదయం కలిగింది. తన తండ్రి ఇంట పనివారికి సహితము గౌరవము, మర్యాద ఉన్నదని, ఇక తనను ఆదరించువారు ఎవరూ లేరు, మరలా తన తండ్రి దగ్గరకు తాను వెళ్ళాలని వాడు తీర్మానించుకున్నాడు. అలాగనే వాడు తిరిగి వెళ్ళినాడు. వాడి మనసులో అనేకమైనటువంటి ఆలోచనలు మెలుదిరుగుతూ ఉన్నాయి. ఒకవేళ నా తండ్రి నన్ను చేర్చుకోనకపోతే, అయ్యా నీ బిడ్డగా చేర్చుకోకపోయినా నీ పన్నోడిలో ఒకనిగానైనా నన్ను చేర్చుకొని నేను అడగాలని అనుకున్నాడు. అయితే ఆ తండ్రి దూరం నుండి వాడిని చూసినప్పుడు వానిలో ఉన్నటువంటి మురికి ఆయనకు అడ్డు రాలేదు. వానిలో నుండి వచ్చుచున్న దుర్వాసన ఆయనకు దూరముగా చేయలేదు. ఆయన వాణ్ణి హత్తుకొని ముద్దు పెట్టుకొని తన ఇంట వానిని చేర్చుకొని గొప్ప విందును చేసినాడు. వాక్యము మనకు తెలియచేస్తున్నది. నువ్వు ఎంతటి వాడవైనను సరే, నువ్వు పాపము చేసి ఇక నాకు ఈ పాపానికి ఎవరు నాకు క్షమాపణ అనుగ్రహిస్తారని అలమటించుచున్నావా? ఎవ్వరూ నన్ను దరికి చేర్చుకోలేదనుకుంటున్నావా? నన్ను ప్రేమించు వారందరూ నాకు దూరమైపోయినారని నీవు అనుకుంటున్నావా? నిన్ను ప్రేమించు దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము బయటకు త్రోసివేయును అని అంటున్నాడు. జాలి కలిగిన ఆ దేవుడు తన 2 హస్తములను చాపి నిన్ను పిలుచుచున్నాడు. దేవుని బిడ్డ, నీవు ఆయన దగ్గరకు రా. ఆయన నిన్ను త్రోసివేయక తన హక్కును చేర్చి నిన్ను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కనుడా, నీ యొద్దకు వచ్చేవారిని నీవు త్రోసివేయక వారిని చేర్చుకుంటానని వాగ్దానం చేసినావు. ఇదిగో నీ వాక్యమును నుంచుండి నీ బిడలకు అట్టి ఆదరణ కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.